కనుక ప్రతి మానవుని యందు కూడాను డివైన్ అనగా దివ్యత్వం అనేటువంటి ఉంటుంది. There is divinity in every man. ప్రతి మానవుడు ఊహించవలసింది ఒకటి, నా హృదయమే ఈశ్వరుడు. Everyone should feel like this. My heart ఈశ్వరుడు is నా హృదయ Ishvara. స్థాయి. Ishvara dwells in my ఆ heart. ఈశ్వరు యొక్క సంకల్పమే మనసు. And the mind is ఈ nothing but the మనసే thought. విష్ణువు. This mind is Vishnu. కనుక విష్ణువు అయినటువంటి వాడిని ఎంత గౌరవించాలో మనసును కూడా అంత గౌరవించాలి. Just as you respect Lord Vishnu, you should respect your mind. మనసును తుచ్చమైనటువంటి కర్మలపైన ప్రవేశపెట్టకూడదు. We should not allow our mind to tread సంకుచితమైనటువంటి on the wrong సంకల్పంలో path. ప్రవేశపెట్టకూడదు. We should never use it in a mean way. ఎందుకనగా మనస్సు విష్ణు స్వరూపుడు. Because mind is the very form of Lord Vishnu. కనుకనే మనసును విష్ణువుగా భావించాలి. Consider your mind as ఈ Vishnu. విష్ణువు యొక్క నాభి నుండినే ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ. And Brahma has taken birth from the navel of Vishnu. అనగా విష్ణువు యొక్క నాభి నుండి వచ్చినటువంటి ఏమిటది? అదే వాక్కు. What is that has come out of the navel of కనుకనే Vishnu? That's వాక్కే thought. బ్రహ్మ. So the very speech faculty is మనసే Brahma. విష్ణువు. Mind is Vishnu. హృదయమే ఈశ్వరుడు. Heart is ఈ Ishvara. త్రిమూర్తులంతా నీలోనే ఉంటున్నారు. All the three Trinity are in you. ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే మన దృష్టి బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖంలో అభివృద్ధి అవుతుంది. When you have full conviction in such a truth, you will turn inward. ఈశ్వరుని చూడాలని కైలాసం పోయేది. To see Ishvara, you go to ఎక్కడ Kailasa. ఉంది కైలాసము? Where is Kailasa? నీ హృదయమే కైలాసం. Your very heart is Kailasa. ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం మనం, దేవాలయంకంతా తిరుగుతున్నాము, యాత్రలంతా చేస్తున్నాము, ప్రయోజనం ఏమిటి? We go around pilgrim centers. We visit many temples. What is the use? ఈనాడు సైన్స్ కూడాను అదే రీతిగా అయిపోతుండాలి. That is the situation with science. లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ ఆఫించేమైన హృదయాంతరాన్ని పోతున్నాడా? They undertake space travel to lakhs and lakhs of miles. But would you ever travel half ఈనాడు an inch భక్తులు inward? కూడాను యాత్రలు చేస్తున్నాడు, ఈ మఠము ఆ మఠము ఆ మఠము. Today, ఎన్ని మఠములు తిరిగి ప్రయోజనం ఏమిటి? the devotee goes around నీవు all pilgrim ఆశించినటువంటి centers. దేవుడు నీ హృదయం అంతే ఉంటున్నాడు. In fact, God dwells in your heart, within you. కనుక నీ హృదయ స్థాయిని నీవు చూసుకో. Consider your own నీ heart. హృదయం లోపల ఎలాంటి భావములు ఆవిర్భవిస్తున్నాయో విచారణ చేసుకో. Enquire what thoughts come there. అప్పుడే నీవు సరైన మార్గంలో ప్రవేశిస్తావు. Then you can tread along the హృదయంలో proper చూస్తే path. మాలిన్యము, The heart is dirty, polluted. బయట చూస్తే మాధవనామం. Outside they chant the name of ఇది God. సరైన భక్తియే కాదు. It is not the proper procedure. మొట్టమొదటి నీవు బయట నీవు ప్రదర్శించకపోయినప్పటికీ హృదయంలో నీవు పవిత్రం గావించుకో. Even if you don't turn outwards, turn inward and enquire. కనుక భగవత్ చింతన అనేటువంటిది హృదయమునందు చక్కని పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి. You should think of God in a sacred way ఇది within. మానవతా గుణములు. These are human values. దైవం సర్వత్రా ఉంటున్నాడు. God is everywhere. ఎందు చూసినా కనిపిస్తూనే ఉన్నాడు. You can see Him anywhere. సహస్ర శీర్ష పురుష, ఇదంతా కూడా దైవ స్వరూపాలే. All of you are the forms of God. ఋషికేశ దర్శనం దైవ దర్శనం అనగా ఋషికేశ దర్శనం. సర్వులు కూడాను ఋషికేశులే. All are divine. ఋషిక ఈశ ఋషికేశ. కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే. So everyone is an embodiment of God. ఎవరికి మనం ద్రోహం చేయకూడదు. We should not harm ఎవరికి anybody. మనం మోసం చేయకూడదు. We should not deceive ఎవరిని anybody. మనసు నొప్పించకూడదు. We should not hurt నీవు anyone. నొప్పించకుండా ఉండాలి. And see that you are not hurt. కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణాలు మనం పెంచుకుంటే ఇంతకంటే మించిన భక్తి మరొకటి లేదు. And once we develop these sacred qualities, then nothing much దీనిని more than this. 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు Vyasa, who has composed 18 epics, కట్టగడబట్టుకు ఈ పురాణములు చదివేటువంటి వాడు ఎక్కడున్నాడు? where are those people who can go through all this వీరికింత text? విశ్రాంతి కూడా లేదు. I had no time to read చాలా it. మంది అనుకుంటారు ఏదో పురాణం చదవాలనుకుంటే నాకు కాలం తక్కువగా ఉంది, They say we have no time to read an epic. ఏదైనా వ్రతములు చేయాలంటే నాకు సమయమే చిక్కటం లేదు, I have no time to do నాకు japa. ఆఫీస్ పనులంతా ఉంటున్నాయి, I'm busy with నాకు office బిజినెస్ work, పనులంతా ఉంటున్నాయి, business schedule. నాకు చదువుకునే పనులంతా ఉన్నాయి. I have to study. ఈ విధంగా వారి వారి స్థాయికి తగినటువంటి రీతిగా వారు చెప్పుకుంటూ వస్తుంటారు. Everyone has got his own excuse to say. ఇది కేవలము ఒక అసత్యంతో కూడినటువంటి పలుకులే. It is not true. నిజంగా నీవు సత్యంగా నీవు దైవ చింతన చేయాలనుకుంటే కావలసినంత టైం ఉంటుంది అది నీకు. Truly speaking, if you want to think of God, there's a lot of ఆఫీస్ time. నుంచి వస్తాడు, టైర్డ్ అయిపోయినానని చైర్ పైన కూర్చుంటాడు. He returns saying that he's tired and ఏమండి relaxes on the ఇప్పుడు chair. నూతన సంవత్సరము ఇంత పూజా మందిరానికి పోయి వస్తామంటే అబ్బాయి నాకు టైం లేదు, నేను చాలా టైర్డ్ అయిపోయినాను అంటాడు. If anyone says this being New Year's Day, let's go to the temple, he says, I'm పక్కా not tired. సోమరి. He's a pakka lazy man. ఆ చైర్ పైన కూర్చున్నటువంటి వాడు రెస్ట్ తీసుకుంటున్నాడా లేదే టీవీ వేసుకొని కూర్చుంటాడు. Is he relaxing on the easy chair? No, he watches TV. టీవీ చూడటానికి వీడికి టైర్డ్ కాలేదా? Are you not tired to watch TV? అబ్బాయి,
లేకపోతే క్లబ్కి పోయి కార్డు ఆడటానికి టైడ్ కాలేదా? Are not tired to play cards? ఇదా చెప్పేటువంటిది నాకు సమయం లేదని. Are they కావాల్సినంత సమయం ఉంది. lot of time? సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. You are wasting time. కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు. You are misusing time. కనుక ఆ వ్యర్థం చేసే దాంట్లో సార్థకంగా గావించుకోండి. And you should make proper use of అది ఏ time. నిజమైనటువంటి మానవతా విలువ. That is the true human value. కాలమును మనం పవిత్రం చేసుకోవాలి. We should sanctify డోంట్ time. వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్. Don't waste time. Time waste is life waste. Time is God. కనుక టైంను మనం సరైన రీతిగా ఉపయోగించుకోవాలి. We should make proper use of time. అది ఏ నిజమైన సంవత్సర స్వరూపుడు. That God is time. కనుక అట్టి సంవత్సర స్వరూపుని కోసము మనం ఒక సంవత్సరం అంతా వెతుకనక్కర్లేదు. We don't need to wait for God for a whole 1 year. క్షణము కూడా నువ్వు దైవానికి ప్రార్థన చూసుకోవాలి. Every moment you ఏ should పని pray to చేసినా God. కూడా నువ్వు ఇది భగవత్ కర్మగానే భావించుకోవాలి. Whatever you may do, take it నీ acceptable to God. ఇంటిని నీవు శుభ్రం చేసుకో, ఇది భగవత్ కర్మనే. Clean your own house. Take it divine. దేహో work. దేవాలయ పృక్తో జీవో దేవ సనాతన. Body is the temple. God is the indweller.